నాన్న నేను నా కేక్ ని షేర్ చేస్తే మీరు మీ పాస్వర్డ్ మనకి ఇచ్చారా? కేక్ షేర్ చేయడం ఈస్ కూల్, పాస్వర్డ్ షేర్ చేయడం ఈస్ ఫూల్. ఆర్బీ చెప్తుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. హలో హెడ్ క్వార్టర్స్. ఎస్, డబుల్ డైమండ్ సెక్యూరిటీని నేను చాలా బలంగా చేశాను. యూ డోంట్ వరీ, ఓవర్ అండ్ అవుట్. ఓకే కానిస్టేబుల్, ఇదే డబుల్ డైమండ్ ఫోటోగ్రాఫ్. ఒరిజినల్ ఎగ్జిబిషన్ రోజు మాత్రమే తీసుకొచ్చి పెడతారట. ఎవరయ్యా అక్కడ అరుస్తున్నది? ఎవరయ్యా? వాళ్ళని లోపలికి పంపించా. లడ్డు సింగ్ సార్, ప్రపంచంలోనే చాలా కాస్ట్లీ అయిన ట్విన్ డైమండ్ ఎగ్జిబిషన్ లో పెడుతున్నారని విన్నాం. ఎక్కడుంది? ఓ ఎస్, అది ఖచ్చితంగా ఎగ్జిబిట్ చేస్తారు. ఇప్పుడు దానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మాత్రమే జరుగుతోంది. లడ్డు సింగ్ సార్, మేము ప్రెస్ రిపోర్టర్స్ టీవీ న్యూస్ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా? తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తానులే. తీసుకోండి ఇంటర్వ్యూ. నా ఫోటో కూడా తీసుకోండి. దీంట్లో నేను చాలా పెద్ద ఎక్స్పర్ట్ ని. మిగతా పనులన్నీ శివానే కదా చేస్తాడు. లడ్డు సింగ్ గారు జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఇస్తారు. ఏంటి? ఆడి మాటల్ని పెద్దగా పట్టించుకోవద్దులే. ఇలాగే ఎప్పుడు బాగుతూ ఉంటాడు. నోరు మూసుకో, చెట్టో పైసా. లడ్డు సింగ్ సార్, ప్రపంచంలో అందరికంటే మీరే చాలా ధైర్యవంతుడు, ఇంటెలిజెంట్, జీనియస్, సూపర్ జీనియస్, క్లవర్ ఇన్స్పెక్టర్ అని మిమ్మల్ని అంటున్నారు. మిమ్మల్ని ఎలా పొగడాలో నాకేమీ అస్సలు అర్థం కావడం లేదు సార్. చెప్పండి, ఇలాగే చెప్తూ ఉండాలి. లడ్డు సింగ్ సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. డబుల్ డైమండ్ ప్రపంచంలో చాలా కాస్ట్లీ డైమండ్. దాన్ని ఖచ్చితంగా ఎవరైనా దొంగిలించాలనుకుంటారు. కానీ మీలాంటి జీనియస్, ఎంతో తెలివిగల ఇన్స్పెక్టర్ అయిన మీరు ఏమేమి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు సార్? పూర్తి టైట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాను. అది ఏంటంటే ఎవరైనా కాలు కింద పెడితే అలారం మోగుతుంది. ఎవడైనా పైనుంచి వచ్చాడు అనుకోండి, అన్ని లైట్లు వెలుగుతాయి. గేటు ద్వారా ఎవరైనా రావాలని అనుకుంటే రాలేడు. ఎందుకో తెలుసా? గేటు లాక్ నా ఫింగర్ ప్రింట్స్ కి మాత్రమే ఓపెన్ అవుతుంది. సూపర్ ఇంటెలిజెంట్ ఇన్స్పెక్టర్, అద్భుతం సార్. ఏది మీ ఫింగర్ ప్రింట్స్ చూపించండి. అది చాలా అద్భుతం. ఎవరు కాపీ చేయలేరు కదా సార్. వాళ్ళ మాటలు వినద్దు. శివ, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడికి వచ్చి మన లడ్డు సింగ్ గారిని తెగ పొగుడుతో సెక్యూరిటీకి సంబంధించిన అన్ని సీక్రెట్లు అడుగుతున్నారు. శివ, త్వరగా రా. ఓ నో, పేడారాం గారు, ఆ ఇద్దరు అమ్మాయిల మీద ఒక కన్నేసి ఉంచండి. నేను అక్కడికి ఇప్పుడే వస్తాను. యూ డోంట్ వరీ. ఓకే శివ. ఇదిగో చూడండి. వావ్, లడ్డు సింగ్ సార్, ఇది చాలా డిఫికల్ట్. ఎవరు దీన్ని కాపీ కొట్టలేరు. యు ఆర్ గ్రేట్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ లడ్డు సింగ్ సార్. యు ఆర్ జీనియస్. టీవీలో మీ ఇంటర్వ్యూను తప్పకుండా చూడండి. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. ఇక మీరు కిందకు దూకండి. కింద పడిపోగలనా? మరైతే నేను పైన ఏం చేస్తున్నాను? సార్, మీకేం కాలేదుగా? శివ, ఆ అమ్మాయిలు రెడ్ కార్ లో వెళ్తున్నారు. వాళ్ళని ఫాలో చేసి వాళ్ళెవరో త్వరగా కనిపెట్ట శివ. ఖచ్చితంగా వాళ్ళు ఒక దొంగల ముఠా అయ్యి ఉంటారు. తప్పకుండా పేడారాం గారు, థ్యాంక్ యూ. రేవా, ఎవరో కొంతమంది ఆ డబుల్ డైమండ్ ని దొంగిలించడానికి ఏదో ప్లాన్ వేసి రెడ్ కార్ లో వెళ్తున్నారు. నువ్వు ఆదిని యూడిని తీసుకొని ఎగ్జిబిషన్ హాల్ కి వచ్చాయి. ఓకే శివ, ఇప్పుడే వచ్చేస్తాం. రెడ్ కార్ అక్కడే ఉంది. బహుశా ఇద్దరు అమ్మాయిలు అందులోనే ఉంటారేమో. ఈ చిన్న పిల్లాడమైనా పిచ్చాడైపోయాడా? ఏ చిన్న పిల్లాడా, ఏం చేస్తున్నావు ఇక్కడ? పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకల్?
వెరీ గుడ్. మీరు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చారా ఏంటి? ఆ తర్వాత ఈ మషూర్ సింగ్ సంగతి అందరికీ తెలిసిపోతుంది. ఆ ట్విన్ డైమండ్ ని ఇంతవరకు దొంగిలించలేకపోయారు, కానీ ఇప్పుడు ఆ మంచి పనిని నేను చేయబోతున్నాను. వెళ్ళండి. ముందుగా లడ్డు సింగ్ కు చెందిన ఫింగర్ ప్రింట్స్ ని ఇంప్రెషన్ క్రియేట్ చేయండి. ఓకే బాస్. మేము డైమండ్ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాం. ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇంకా టైం అవ్వలేదు, ఓ గంట సేపు ఆగిరండి. మేము గంట సేపు వెయిట్ చేయలేము. వెయిట్ చేసి తీరాలి, అర్థమైందా? చెప్తున్నాంగా, మేము ఒక గంట వెయిట్ చేయలేం. ఈ డోర్ ఓపెన్ అవడం లేదే, ఇప్పుడు ఏం చేయాలి? హలో అంకల్, ఆ డోర్ ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఆ ఫింగర్ ప్రింట్ ని మేము డెలీట్ చేసేసాం. ఏ పిల్లడా, ఏం మాట్లాడుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మిషన్ ఓవర్, వెళ్ళిపోండి. మిషన్ ఓవర్, అందరూ వచ్చేయండి. మిషన్ ఓవర్ అంటే అసలు ఏంటి? లడ్డు సింగ్ గారు, త్వరగా డోర్ ని ఓపెన్ చేయండి. ఏ శివ, దొంగలందరూ పారిపోయారు కదా, ఇప్పుడు డోర్ ఎందుకు తెరవమని చెప్తున్నావు? లడ్డు సింగ్ గారు, మీ ప్రశ్నలు తర్వాత అడగండి, ముందు ఆ డోర్ ని ఓపెన్ చేయండి త్వరగా. ఆ దొంగ బహుశా పైనుంచే వచ్చుంటాడు. శివ, పని పట్టుకో, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. అరే, తను గ్లైడర్ సాయంతో ఎగురుతున్నాడు. బహుశా వజ్రాన్ని దొంగిలించింది తనే అనుకుంటా. రేవా, దొంగ డైమండ్ తీసుకొని గ్లైడర్ తో ఎగురుతున్నాడు. నేను తనని ఫాలో చేస్తున్నాను, మీరు వచ్చేయండి. సరే శివ, ఇప్పుడే వచ్చేస్తాం.
శివా, తన ఆ డైరెక్షన్ లోనే ఎగురుకుంటూ వెళ్ళాడు. త్వరగా వెళ్ళు. ఆగో, లేకపోతే ఇక్కడి నుంచి కాల్చి పారేస్తాను. ఆగో. ఏయ్, 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 ఏం చేస్తున్నావురా నువ్వు? నన్ను వదిలేరా, నా మాట విను, వదిలేరా. వదిలేస్తాను. వద్దు 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 వద్దు, నేను ఊరికే సరదా కన్నాను. వద్దు, వదిలేయకు నన్ను, వదిలేయకు, వదిలేయకు, వదిలేరా. ఓకే, అయితే మీ వాళ్ళతో చెప్పు, వెంబడించడం ఆపేయమని చెప్పు, లేదంటే నిన్ను ఇక్కడే వదిలేస్తాను. ఓకే ఓకే ఓకే, ఇప్పుడే చెప్తాను రా, ఇప్పుడే చెప్తాను. శివ నువ్వు అక్కడే ఆగిపో, లేకపోతే నన్ను ఇక్కడి నుంచి కింద అదిలాగా వదిలేస్తానంటున్నాడు. ప్లీజ్ 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 అక్కడే ఆగిపో, వాడిని వెంబడించొద్దు, నన్ను వదిలే. మోటార్ సైకిల్ ని చాలా జాగ్రత్తగా దాచండి. పరిస్థితి సర్దు మరిగేంత వరకు మనం ఇక్కడే ఉండాలి, అర్థమైందా? కానీ బాస్, మనం ఈ అడవిలో ఉంటే వాళ్ళు మనల్ని వెతికి కనిపెట్టేస్తే? ఈ వాల్కనో కింద సొరంగ మార్గం కూడా ఉంది. మనం చిన్నప్పుడు ఇక్కడే ఆడుకుంటూ ఉండేవాళ్ళం, కాబట్టి మనం ఇక్కడే దాక్కుందాం. ఎవ్వరూ మన ఎట్టి పరిస్థితులను కనిపెట్టలేరు. నేను కింద అంతా సిద్ధం చేసి ఉంచాను. బాస్, ఆ పిల్లాడు ఎగురుకుంటూ ఇటువైపే వస్తున్నాడు. వాడి ఫ్రెండ్స్ కూడా ఇటువైపే వస్తున్నారు బాస్. ఓకే, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి, ఆ బండరాయిని జరపండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడ ఎవరు ఉన్నట్టు లేరే. ఈ సన్ రేస్ ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతోంది? అదిగో, అది అక్కడి నుంచి 2-3 చోట రిఫ్లెక్ట్ అవుతోంది. రండి చూద్దాం. వాళ్ళ మోటార్ సైకిల్ ఇక్కడే ఉంది. అయితే వాళ్ళు కూడా తప్పకుండా ఇక్కడెక్కడ ఉండుంటారు. ఒకవేళ ఇందులో ఉంటారా? శివ, ఇక్కడే ఉన్నారు, కింద ఉన్నారు. ఇక్కడి నుంచి పారిపోండి, వాళ్ళంతా వచ్చేస్తున్నారు. వాళ్ళు తప్పకుండా గీటు వైపే వెళ్ళుండాలి. రండి వెళ్దాం. సైకిల్ని కొంచెం నెమ్మదిగా నడుపు. మీరు జాగ్రత్తగా రండి, నేను ముందు వెళ్తాను. బాస్, ఈ దారి వాల్కనో లోపలికి వెళ్తుంది. లోపల చాలా వేడిగా ఉంది, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో కూడా తెలియదు బాస్. మరేం పర్వాలేదు, మనమంతా ఇక్కడే దాక్కుందాం. వాళ్ళంతా ఎక్కడికైనా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. అంకల్, ఏంటి చూస్తున్నారు? మీరు తప్పించుకోవడానికి మార్గమే లేదు, కానీ వాల్కనోలోకి వెళ్ళొచ్చు. ఓహో, వీడేంటి మనల్ని ఇలా వెంబడిస్తున్నాడు? ఓ పిల్లాన్ని పట్టుకొని ఆ వాల్కనోలోకి విసిరేయండి. మీకు ఇంతకు ముందే చెప్పాను అంకల్, పిల్లాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. ఒరే, వాడిని పట్టుకోండి, అంతా చేయండి, ఇక్కడి నుంచి వదలకండి.
అరే ఇలా ఆడుకోవడానికి కాస్త ఆపేస్తావా? ఇప్పుడు ఫైట్ చేయి, ఫైట్. ఈ డైమండ్ నేను దొంగిలించాను. ఇది ఇక ఎవ్వరికి సొంతం కాదు, నీకు కూడా. ఇదిగో చూడు, నీకు దమ్ముంటే వెళ్ళి ఈ డైమండ్ ని సొంతం చేసుకో, తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. శివ వెళ్ళకు, ఆగు ప్లీజ్. శివ తిరిగి వచ్చేసేయ్, ఏ క్షణమైనా బ్లాస్ట్ అయిపోవచ్చు. లేదు, ఆ డైమండ్ ని తీసుకురావాలి, లేకపోతే మీకున్న ఉద్యోగం పోతుంది అంకుల్. శివ తిరిగొచ్చేయ్, వచ్చే శివ. బ్లాస్ట్ అవ్వడం మొదలైంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, త్వరగా వెళ్ళిపోండి, లేదంటే మీరు సమస్యలో చిక్కుకుంటారు. వెళ్ళండి, వెళ్ళమంటున్నానా, వెళ్ళండి. శివ వాల్కెనోలో పడిపోతున్నాడు. శివ లడ్డు సింగ్ గారు, ఇదిగోండి మీ డబుల్ డైమండ్. మీ ఉద్యోగాన్ని ఎవరు వాళ్ళ సొంతం చేసుకోలేరు. ఏ కుర్రాడైతే జ్వాలాముఖిలో నుంచి డైమండ్ తీసుకొచ్చాడో దాన్ని సొంతం చేసుకునే హక్కు కూడా తనే కలిగి ఉంటాడు. నా పర్ఫెక్ట్ ప్లాన్ అంతా నాశనం చేయగల శక్తి కేవలం తనకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు జైలుకు రా. అక్కడ ఇంకా బాగుంటుంది. అక్కడ నువ్వు హాయిగా ఆ పెండి రుబ్బొచ్చులే. ఏమంటావు, వస్తావా?